రే జాగ్రత్త రే, డబ్బులు ఏమన్నా అవసరం అయితే అను అడిగి తీసుకో. అను ఫాలో జాగ్రత్త చూసుకోమావండి. క్యాబ్ ఎందుకురా? మీ బావ వచ్చారు కదా. బావా? నేను వస్తున్నాను చెప్పావా? చెప్పాను. అయినా వచ్చాడా? వెల్కమ్ టు దుబాయ్ రా బామర్ది. నిన్నేరా. హలో మా, వెల్కమ్ టు దుబాయ్. ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను. బావా నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అంటే నా మీద కోపం పోయింది. హౌ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా. కిడింగ్ రా. యాక్చువల్లీ అన్నయ్య నాకు ఒక డౌట్. అడిగమ్మా. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? అది ఒక విషాదమైన ప్రేమ కథ. రే ఇట్రా రా, వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు. పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చుడిదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చుడిదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు. నాన్న అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ. రాజన్, ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. బాయ్. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే బాయ్ బాయ్, సీ యూ. నీకు ఏ రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్. అది అయితే నాకు కూడా అదే కావాలి. ఏంటి? భోజనం ఏది? తినేసాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు ఇవ్వు, నేను బయటకు తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదేం హైదరాబాద్ కాదు, నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి, నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నువ్వే. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా, కష్టమైన పనులు పంచుకోవాలి. ఏంటి క్వాంటిటీ ఇంత తక్కువ ఉంది? మా ఓనర్ కక్కుర్తే సార్. హే తెలుగా? అవును సార్. ఏంటి ఇక్కడ సార్? హర్షుడు సార్, హర్షుడు సార్ కదా మీరు? సార్ అడవి అడవి శేష్. అడవి శేష్ కాదు సార్, అడవి శంకర్ శాస్త్రి. అదేంటి సార్ అప్పుడే మర్చిపోయారు? నేను సార్ కన్సల్టెన్సీ లో కలిసాము. నేను ట్యూరినో కాలేజ్ లో జాయిన్ అవ్వబోతుంటే అది వద్దు అని చెప్పి నా లైఫ్ కాపాడారు. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఉన్నారు? అసలు బాగాలేదు సార్. మీరు టూరినో కాలేజ్ వద్దని చెప్పి నన్ను కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్, అదో పెద్ద బోగస్ కాలేజ్ అంట. పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు సార్. హౌ కెన్ ఐ అంటే పెట్రోల్ కలిసి కొట్టారు సార్. చివరికి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతికినారితే స్టూడెంట్ వీసా ఎండే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. ఈ లోపు మేము పారిపోయి ఇల్లీగల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మానిటర్ కట్టారు సార్. క్రేజీ టెక్నాలజీ కదా సార్. 5G సార్ ఇది, అసలు సిగ్నల్ పోదు. పోన్లే 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 అంటారేంటి సార్?
నా పరిస్థితి అసలు బాగాలేదు సార్. ఉండటానికి చోట్లేదు, తినడానికి తిండి లేదు. ఆ దరిద్రుడు అడ్డమైన పనులను చేయించి బేస్మెంట్ లో ఎలుకల మధ్య పడుకోబట్టాడు సార్. నా దరిద్రానికి ఏంట్లో కానీ మీరేంటి సార్ ఇక్కడ? సైట్ సింగ్. సైట్ సీయింగ్. సైట్ సింగ్. ఇక్కడ అంత గొప్ప సైట్లు ఏమి లేదు. ఎంబీఏ చదవడానికి వచ్చాడు. ఎంఏ సైట్ సీయింగ్ అన్నారు. దొంగ. ఏ కాలేజ్ సార్? అంటే అది నోరు తిరగదు. పర్లేదు తిప్పండి సార్. టూరినో కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ట్యూరినో కాలేజీ? మీరేంటి సార్ నాకు జాగ్రత్త చెప్పి నా లైఫ్ కాపాడి మీరు వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయారు. మీకేమైతే మీ పేరెంట్స్ కి యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? మధ్యలో మీరు ఎవరండి? మట్టి దుర్రా. ఎక్కడికి వెళ్తావరా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. మీరు చంపిన పాపం లేదురా. నన్ను చంపితే నీకే వస్తుంది భయ్యా. సాటిస్ఫాక్షన్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మా కాలేజ్లో సీట్ వచ్చేలా చేస్తాను. ఎలా? 2 days లో మా కాలేజ్లో పార్టీ ఉంది, అక్కడ సెట్ చేస్తాను. అప్పటి వరకు ఎలుకలతో పడుకోవాలా? ఒక్కోటి ఎంత ఉంది? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. రండి. ఏంటి బుట్టలో పడేశాడా? మాటలతో మాయ చేస్తారండి, నమ్మేస్తాం. సరే మీ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను. మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి? సూపర్. వావ్, వాట్ ఎ జోక్ మేడం. It's nice, no? మీరు వేసిన జోక్ ఓకే కానీ ఆవిడ వేసిన జోక్ నీళ్ళలో ముందు చంపేసి తెలుసా? నీకు సీట్ ఇవ్వాల్సింది ఈవిడే. వాట్ ఏ జోక్ మేడం. మై లాఫ్టర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. Enjoy your drinks. Enjoy the party. Thank you. You are too jokey. You are just looking gorgeous tonight. పాకిస్తాన్ బౌలర్ కి ఆఫ్ఘనిస్తాన్ బౌన్సర్ లా ఉన్నాడు. ఆడికి ఫాలోయింగ్. ఆడి పెద్ద ప్రొఫెసర్, వాడే గ్రేడ్స్ ఇచ్చేట్టు. అది వాడే. ప్రెజెంట్ సార్. Yeah. Hey Arjun, you wanna dance? Actually, I cannot dance. If I do, I get sweat tension. Of course, sure. సార్, ఆవిడ చూస్తున్నారు. నీకు అసైన్మెంట్ చేయడం వచ్చా? పానీ చేస్తా. నేను డాన్స్ చేస్తా. Excuse me. I'll be back in a bit. Hey, wanna dance? Come on, just one dance. రా. Hey. What the hell are you doing? It's okay. What's wrong with you? Just leave me. అర్జున్ రా. హలో. అర్జున్ రా, వెళ్దాం. Hey, back off. He's with me. హీస్ మై హస్బెండ్. Is it true? I can explain. You creep. సిమ్రన్. డాన్స్ ఇంకా చాలు. అను ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. అను. ఊరికే మామూలుగా సార్. చిలిపి సార్. దీన్ని నువ్వు లోపలికి చాలా కోపంగా ఉన్నారు సార్.